అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు, శ్రేయస్ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఫోటోల వల్ల పెట్టుబడులు రావు, కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు, అభివృద్ధి జరగదు. ఈ 5 ఏళ్లలో రాజధాని కట్టారా? కట్టలేదు. పోలవరం పూర్తి చేశారా? పోలవరం పూర్తి చేయలేదు. ప్రత్యేక హోదా తెచ్చారా? మనంతా ప్రత్యేక హోదే కదా, కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అది ఊసేయలేదు. మరి వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు, అది లేదు. జాబ్ క్యాలెండర్ వేశారా? అది లేదు. మెగా డిఎస్సి వేశారా? అది లేదు. మరి ఏమి చేశారు ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు చెప్పగలరా? ఏమి చెప్పలేరు. ఊరక అలాంటి ఫోటోలు తీర్చుకొని వైరల్ చేసుకుంటూ జనాలు మెప్పించడం తప్ప దేనికి పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు ఈ వైసీపీ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పిన హామీలు, మన రాష్ట్ర పరిస్థితి గురించి, నిరుద్యోగుల గురించి, ఈ 5 ఏళ్లలో రాజధాని గురించి, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి ఏం చేశారో, ఎలా చేశారో ఒకసారి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా వివరించి చెప్పండి. పూర్తిగా మద్య నిషేధం విధించి తీసివేసి ఓట్లు అడగటానికి వస్తామన్నారు. అదే పూర్తిగా చేయకుండానే రాష్ట్రంలోకి అడుగుపెట్టి బస్సు యాత్ర పెట్టుకొని తిరుగుతున్నారు. అది ఎక్కడికి అంతా తుస్సుమని పోతూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చాలి చేత కాలేదు. ఇది ఎలా సాధ్యపడుతుంది? ఎలా అధికారంలోకి వస్తారో ఒకసారి ఆలోచించండి. ఏదో ఒక రకంగా అధికారంలోకి రావాలని, అధికారం చేపట్టాలని అంటే ఇది ఎప్పుడు జరిగే పరిస్థితి కాదు. ఇది జరగదు, జరిగే పని మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించుకొని మీరు చెప్పిన హామీలు కానీ, మీరు చేసిన పనులు కానీ ఒక్కసారి ఆలోచించుకొని మన రాష్ట్ర ప్రజలకు చెప్పండి. ఈ ఫోటోల వల్ల మీకు రాష్ట్రానికి ఒరిగేదంటూ ఏం లేదు. మీకై మీరు వేరేలు చేసుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అంతా ఈ 5 సంవత్సరాలకు పూర్తిగా చూశారు. ఇక గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రజలకు ఏం చేసింది ఒకసారి, ఏం వరకు తీశారో, ఏం ఒరిగించేశారో రాష్ట్రానికి వాళ్ళకి చెప్పండి. ఈ ఫోటోల వల్ల ఏమీ జరగదు, ఏమీ కాదు, అంతా మోసం అని ప్రతి ఒక్కరు కూడా తెలిసిపోయింది అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయస్ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ